కరీంనగర్ జిల్లాలో వరదలు ప్రాజెక్టుల జలకళను సీఎం కేసీఆర్ నేడు పరిశీలించనున్నారు. గండిపడ్డ మిడ్ మానేర్ను పరిశీలించి అధికారులతో సమీక్షించనున్నారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో కేసీఆర్ హెలికాప్టర్ ప్రయాణం రద్దయింది. ఏటీఎస్ అధికారుల సూచనలతో హెలికాప్టర్ ప్రయాణాన్ని విరమించుకున్నారు. రోడ్డు మార్గం కూడా కరీంనగర్కు బయలుదేరారు సీఎం కేసీఆర్. మరోవైపు జిల్లాలో భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. వరదలతో మిడ్ మానేర్కు గండిపడింది. స్పిల్వే పక్కన 20 మీటర్ల మేర గండిపడడంతో పాటు 100 మీటర్ల వరకు కట్ట కోతకు గురైంది. దీంతో 10 గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఎగువ మానేర్కు ఈ ఉదయం నుంచి కాస్త వరద తగ్గుముఖం పట్టింది. లోయర్ మానేర్ డ్యాంకు మాత్రం వరద కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఎల్ఎండిలో నీటి మట్టం 19.68 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 78,000 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 4,000 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం నిండుకుండను తలపించడంతో పాటు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా భారీగా వరద కొనసాగుతుండటంతో 40 గేట్లు ఎత్తి 4.26 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. గోదావరి తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు.